ఏమైందివే తమ్ముడు? నేను రాకముందు మంచిగానే ఆడారు కదవే! నేను వచ్చినాక ఏమైంది? రోహిత్ అన్న బూమ్రాబాయ్ కెప్టెన్సీలో మంచిగా డామినేట్ చేసి గెలిచినావు. నీ కెప్టెన్సీలో నువ్వే ఆడకపోతే మేము ఎట్లా ఆడాలి? అంటే ఏందివే తమ్ముడు? ఇప్పుడు నా కెప్టెన్సీనే క్రిటిసైజ్ చేస్తానవా? ఆగు, నెక్స్ట్ మ్యాచ్లో నేను వీక్ వేసి నేనే ఓపెనింగ్ చేస్తా. నిజమే రోహిత్ బ్రో, నువ్వే మన టీంని ముందుండి నడపాలి. కానీ ఈ సిరీస్ నేను మొత్తం మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నా కదా. అరే రాహుల్, మనమేం చేస్తాం చెప్పు? టీంలో స్పేస్ లేక మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ జడేజానే మనం బెంచ్ మీద కూర్చోబెడతాను. మళ్ళీ ఈ పానకంలో పొడుగు లెక్క హెడ్ ఒకడు ప్రతిసారి మన తలకాయకి పట్టుకుంటాడు. అవును రోహిత్ భాయ్, ప్రతిసారి ఈ సైలెన్సర్ గాళ్ళే అడ్డొస్తున్నారు. ఏవో పోయిన WTC ఫైనల్లా, వన్డే వరల్డ్ కప్లా, ఇగో మళ్ళీ ఇప్పుడు నీ అవ ఈ ఎడ్డే తలకాయ లేనోడు అంటే మళ్ళా మార్కస్ లబుషేను ఆయనకు తోడు. బూమ్రాబాయ్, ఓ పని చేద్దామా? మనం ప్రాక్టీస్ సెషన్లో ఆసోస్ని ఎట్లా పోయి ప్రాక్టీస్ చేసుకుందాం. అట్లనే నువ్వు పింక్ బాల్ పట్టి జరంతా మెల్లగి లాస్ట్ లేపి కొడతా. మొత్తం బ్యాట్తోనే వదిలేస్తా. బ్యాట్ పోయి హెడ్కి తాకాలి, బాల్ పోయి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న లాబుషన్కి తాకాలి. 24 hours లాబుషన్ డ్రెస్సింగ్ రూమ్లోనే వాంటాడు. ప్లాన్ నాకు ఓకే. పంతు, మా ప్లేయర్లు అనేడానికి పెద్ద పెద్ద స్కెచ్లే గీస్తానో కదా. మనం బయటనే శత్రువులం, IPL మిత్రులమే, అందరు మనోళ్ళే. అయితే వెళ్ళి అల్లు అర్జున్ అన్న పుష్ప సినిమా చూడు. తమ్ముడు, డబ్బింగ్ తప్పు చెప్పినవా? మియాబాయ్ సిరాజు RCBలో లేకపోయినా మనోను అనుకొని చెప్తున్నా. ఆ ఎడ్డిగాంతో ఎందుకు తమ్ముడు? మనకి ఒక్క వికెట్తో వచ్చేది లేదు, పోయేది లేదు. పోయిన మ్యాచ్లో కూడా అంతే, జైస్వాల్ బాలింగ్ మెల్లగా ఎత్తున్నావా అన్నాడు. కథం నెక్స్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో కలిపి 8 వికెట్లు తీసిండు. అన్న, నెక్స్ట్ మ్యాచ్లో మీరు ఎట్లయినా ఫామ్లో కొత్తరు కదా, అప్పుడు చూసుకుందాం. ఏవో తొక్కుదాం ఆసూస్ని. ఎస్, నెక్స్ట్ మిగిలిన 3 మ్యాచ్లు గెలుచుడే, WTC ఫైనల్కి క్వాలిఫై అవ్వుడే. ఎవరన్నా నమ్మి ఛాన్సులు ఇస్తున్నారు, కానీ ప్రతిసారి 42 దగ్గరనే అవుట్ అవుతున్నా. ఈ మ్యాచ్లో ఎట్లయినా సెంచరీ చంపాలి. తమ్ముడు, నీ గన్ ఎక్కడిదివే? DSP సిరాజ్ బోల్తే, దమ్ముంటే 6 కొట్టు ఎడ్డు మామ. 6 కొడితే వదిలేస్తా పింక్ బాల్. ఎడ్డు మామ, 3వ మ్యాచ్లో నా బాలింగ్లో ఒక్క 6 అన్న కొట్టినావా అనుకో, ఈ సిరీస్ మొత్తానికి రెస్ట్ ఇస్తా. ఇంజూర్డ్ అని చెప్పి ఫ్లైట్ ఎక్కి ఇండియాకి పోతా. తమ్ముడు, నువ్వు DSPనా దేవిశ్రీ ప్రసాదా? ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పెద్ద యుద్ధమే జరుగుతుంది. రక్తాలు చిందిస్తారు కదా మొత్తం. ఏమంటావు కమిన్స్? నేను కూడా అదే యుద్ధంలో ఉన్న క్లాస్ అను. ఓకే, చిందించండి, మనం IPLలో చూసుకుందాం. గైస్, సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ అయితే తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తాను. సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మీ నోటిఫికేషన్లో వస్తుంది.